సమర్పయామి. హిందూ ధర్మం ఏ మతానికి కించపరచదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ ధర్మానికి ఆపదస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవుడిని కించపరిచే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎదుర్కొనే ధర్మమే హిందూ ధర్మం. నిర్మాణం కోసం అనేక మంది కర సేవకులు ఆత్మ బలిదానం చేసిన తర్వాత వాళ్ళ త్యాగాలను గుర్తించి, వాళ్ళ త్యాగాలను వృధా వనియం, తప్పకుండా వాళ్ళ త్యాగాలను గుర్తిస్తాం. దేనికోసం త్యాగం చేసిరో, దేనికోసం అమరులేరో వాళ్ళ త్యాగాలను నిర్మించాలంటే వాళ్ళ అయోధ్యలో రామ నిర్మాణం జరగాలి. కాబట్టి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కదా ఆ దివ్యమైన రామ నిర్మాణం కోసం భూమి పూజ సందర్భాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి, ధర్మానికి విరుద్ధంగా, సనాతన ధర్మానికి విరుద్ధంగా, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయకపోవడం కూడా సనాతన ధర్మాన్ని అవమానపరిచే విధంగా ఇలా కొంతమంది రాజకీయ నాయకులు వ్యవస్థ శైలికి మనం సిగ్గుతో తలవంచాల్సి వస్తుంది. దాన్ని ఎదిరించాల్సిన బాధ్యత మనం. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటువంటి 370 ఆర్టికల్ రద్దు కోసం వాళ్ళు అదే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది కేవలం హిందూ సమాజం తప్ప వేరే వాళ్ళు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి.